హీఈస్ బ్రిలియంట్, కానీ తరచూ బాగా టైర్డ్ అవుతున్నాడు. ఏం చేయమంటారు? 2 స్పూన్లు చాలు మీ సమస్యలు తొలగిపోవడానికి. లయన్ డేట్ సిరప్ ప్రతిరోజు 2 స్పూన్లు. ఇక సంధ్యా థియేటర్ విషయానికి వద్దాం. సంధ్యా థియేటర్ ఇష్యూ తొక్కిసలాట ఘటనపై పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. నిందితుల జాబితాలో చిత్ర నిర్మాణ రంగ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ కూడా ఎఫ్ఐఆర్లో చేర్చి వాళ్ళని అక్యూజ్ 18గా తేల్చినట్టుగా కూడా ప్రస్తుతం తెలుస్తోంది. నిన్నే విచారణ పూర్తయింది కూడా మనం చూసాం, అల్లు అర్జున్ విచారణ. రైట్, దీనిపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వాసు నుండి తెలుసుకుందాం. వాసు, చెప్పండి. సో పోలీసులు దూకుడు చూస్తూ ఉన్నాం. 18గా మైత్రి మూవీ మేకర్స్ని చేర్చినట్టుగా కూడా ప్రస్తుతం తెలుస్తోంది. ఇంకా ఎంతమంది ఈ లిస్టులో చేరే అవకాశం ఉంటుంది? సో దీన్ని ఏ రకంగా చూడాలి? అప్డేట్స్ ఏంటి? సరి సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి పోలీసులు అయితే విచారణ వేగం పెంచారు. మైత్రి మేకర్స్ ఎవరైతే ఉన్నారో సినీ నిర్మాణ సంస్థకు సంబంధించి కూడా A18గా చేర్చారు. అయితే తాజాగా ఈ కేసు సంబంధించి అల్లు అర్జున్ A11గా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఏకంగా ఆ సినిమా నిర్మాణ సంస్థనే చేర్చినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఇప్పటి వరకు కూడా ఈ కేసులో A1 నుంచి A8 వరకు కూడా థియేటర్ యజమానులతో పాటు మొత్తం పార్ట్నర్స్గా ఎంతమంది ఉన్నారో ఆ సంధ్యా థియేటర్ 70mm థియేటర్కి సంబంధించి యాజమాన్యాన్ని మొత్తం కూడా అక్యూజ్డ్ లిస్ట్లో యాడ్ చేయడం జరిగింది. ఆ తర్వాత 9-10 అక్యూజ్డ్ సంబంధించి కూడా థియేటర్ మేనేజర్తో పాటు సెక్యూరిటీ మేనేజర్ చేర్చారు. ఇక A11గా అల్లు అర్జున్ చేర్చారు. ఇక తర్వాత సంబంధించి కూడా A12 నుంచి A17 వరకు కూడా పూర్తిగా ఎవరైతే బౌన్సర్స్గా పనిచేశారో అల్లు అర్జున్ సంబంధించి బౌన్సర్లందరినీ కూడా యాడ్ చేశారు. ఇప్పటికే అందులో పలువురు అరెస్ట్ చేశారు. ఇక మొత్తం కూడా దీంట్లో 7 పరాలు ఉన్నట్టుగా పోలీసులు పేర్కొంటున్నారు. ఇక అల్లు అర్జున్ విషయానికి ఇస్తే మాత్రం నిన్న దాదాపు 3.5 గంటల పాటు అల్లు అర్జున్ని విచారించారు. అయితే ప్రధానంగా కూడా అల్లు అర్జున్ విచారణ మొత్తాన్ని కూడా 3.5 గంటల విచారణలో కూడా పాయింట్ టు పాయింట్, మినిట్ టు మినిట్ మొత్తాన్ని కూడా వీడియో రికార్డింగ్ చేశారు. ప్రతి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. అయితే ప్రధానంగా కూడా అక్కడ ఉన్నటువంటి వీడియో ఫుటేజ్ ఏదైతే ఉందో సంఘటనా స్థలంలో చనిపోయినటువంటి రేవతి కావచ్చు, ఆమె కుమారుడు శ్రీతేజ్ గాయపడినటువంటి నేపథ్యానికి సంబంధించి ఎలా సిచ్యువేషన్ అక్కడ చోటు చేసుకుందో అన్న అంశాన్ని ఆయన మొత్తాన్ని కూడా అల్లు అర్జున్కి చూపించారు. అల్లు అర్జున్ కూడా కంటతడి పెట్టిన ఆ పరిస్థితి ఆ విచారణలో పేర్కొంది. నిజంగానే ఇలా జరిగిందా అన్న అంశాన్ని కూడా ఆయన కళ్ళు చెమర్చినటువంటి పరిస్థితి కూడా ఏర్పడిందని మనకు విశ్వసనీయ సమాచారం అందుతుంది. ఆ విచారణ మొత్తంలో కూడా 3 సార్లు ఆయనకు కొంత సమయం ఇచ్చారు, విరామం ఇచ్చారు. ఆ తర్వాత ఒక్కసారి మాత్రమే ఆయన టీ తాగారు. దాదాపు 3.5 గంటల పాటు అంటే విచారణ లంచ్ బ్రేక్ తర్వాత కూడా కొనసాగిన పరిస్థితి. అయితే ఈ విచారణ స్టేట్మెంట్ అనేది రేపు కోర్టులకు చాలా కీలకం కాబోతోంది. అల్లు అర్జున్ చెప్పినటువంటి అంశాలను రేపు కోర్టుకు వీళ్ళు సబ్మిట్ చేయబోతున్నారు. అల్లు అర్జున్ కూడా త్వరలోనే ఈ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ కూడా హైకోర్టులో దాఖలు చేయబోతున్నాడు. కానీ ప్రస్తుతం హైకోర్టు ఇచ్చినటువంటి బెయిల్ ఏదైతే ఉందో నాట్ టు అరెస్ట్ 4 వారాలను కూడా అది కొట్టివేయాలంటూ కూడా హైకోర్టును ఆశ్రయించే యోచనలో ప్రస్తుతం పోలీసులు ఉన్నారు. ప్రస్తుతం చూడాలిగా పోలీసులు అయితే స్టేట్మెంట్ మొత్తాన్ని కూడా కోర్టుకు సబ్మిట్ చేసేందుకు సిద్ధమవుతా ఉన్నారు. ఇక అల్లు అర్జున్ కూడా కోర్టు ముందు తదుపరి విచారణలో ఏం చెప్పబోతా ఉన్నారు, అల్లు అర్జున్ న్యాయవాదులు ఎలాంటి వాదన వాదిస్తారు, ప్రధానంగా అయితే అల్లు అర్జున్ డిఫెండ్ చేసుకోవాల్సినటువంటి ఖచ్చితంగా కూడా అవసరం కనిపిస్తూ ఉంది. పోలీసులు అయితే మొత్తం ఆ చిత్ర యూనిట్తో పాటు అల్లు అర్జున్తో పాటు ఆ థియేటర్ యాజమాన్యాన్ని మొత్తాన్ని కూడా నిందితుల జాబితాలో చేర్చుకుంటూ పోతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. హరి. ఆల్ రైట్ వాసు.